వాల్మీకిపురం. హాయ్ గైస్, వాల్మీకిపురం పూల తోటలో వచ్చిన్నాను. జాజి పూల తోట ఎంత బాగుంది. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ వర్కింగ్. ఏమ్మా జాజి పూలు ఏం చేస్తున్నారు ఇక్కడ? తవ్వి నీళ్లు పడతారా దీనికి? చెప్పండి ఏమైనా ఈ చెట్ల గురించి నాకు. మీరందరూ ఈ పని ఇదే సాయంత్రం వరకు చేస్తారా? ఏం డబ్బులు బాగా వస్తాయి దీంట్లో? రేటు ఉంటే. ఇదంతా ఈ పూలతోటేనా? అబ్బా కుప్పలు కుప్పలుగా ఉందే. మార్నింగ్ ఎట్లా నీళ్లు మార్నింగ్ పడతారా దీనికి? చెప్పండి, ఇది దీంట్లో మీరు మీ అంతా సంపాదన ఇదే? ఇందులో వచ్చే అమౌంట్ సరిపెట్టుకుంటారు. చెప్పండి ఏమైనా. పొద్దున్నే పూలు కోస్తాము పూట 9-9:30 వరకు పూలు కోసేసినాక మళ్ళీ ఈ పని చేసుకుంటాం. అవునా? అంటే ఫ్యామిలీ అంతా, మీ ఫ్యామిలీ అంతా ఇదే చేస్తారు? ఇంకే ఈ మనీ ఈ డబ్బు సరిపోతుందా మీకు? సరిపోతుందంటే సరిపోతుంది మా పని ఉన్నప్పుడు. పని లేకుంటే 6 నెలలు వస్తాయి ఇవే. మళ్ళీ 6 నెలలు అయిపోనిచ్చి మళ్ళీ కొన్ని రోజులు రావు. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ చెట్లు పని చేస్తాం. మీరందరూ చేస్తా అంటారా? మార్నింగ్ సాయంత్రం ఎంతమ్మా కూలి ఎంత వస్తుంది మీకు? 350 ఇస్తారమ్మా ప్రతిరోజు. రోజుకి 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. అవునా? ఇందులో మీ పిల్లలు చదువుకోవడము, ఇండ్లు పని. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని వాడుతున్నారా? వస్తాయా? వస్తుందా? ఇప్పుడు ఏదో అమ్మఒడి ఏదో పడిందా? మాకు పిల్లలు అమ్మఒడి పడే పిల్లలు లేరు. పడిందా? ఇప్పుడు మీకు పెన్షన్ వాళ్ళకి విడోస్ వాళ్ళకి ఇద్దరికి వస్తుందమ్మా. మీకు ఇంకా రాలేదా? ఎందుకని? ఏమో మేడం, ఇంకా ఈ నెల ఇస్తాం రేపు నెల ఇస్తాం అంటున్నారు. మెయింటైన్కి వస్తానండి కానీ నాకు ఇంకా రాలేదు. అవునా? వస్తుందిలే, అందరికి వస్తూ ఉంది. ఒక్కొక్క ఏరియాకి వస్తూ ఉంది. ఎవరికి పడింది ఇక్కడ డబ్బులు? పిల్లలు ఉండారేమో కదా. ఏమ్మా నీతోనే మాట్లాడాలా నేను ఇప్పుడు? కాదు, నీకు ఎంత 15,000 పడిందా? ఇక్కడ చూడు ఒక పాపకు పడిందా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురికి పడిందా? ఒక పాపకు పడింది. ఇంకా ఇద్దరికి అమ్మా డిగ్రీ. ఇప్పుడు ఒక పాపకు పడింది. ఆ డబ్బు ఎంతవరకు సరిపోతుంది? కట్టుకోవాలి. నీ కూతురికి డిగ్రీ చదివిస్తున్నావు తల్లి. నువ్వు బంగారు కొండరా నువ్వు. పిల్లలకి చదివించాలి. ఇప్పుడు మనకు అమ్మఒడి ఇది తీసుకొని ఈ డబ్బు ఆ డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేసి ఇది చేయకండి. ఆ చదువుకే ఉపయోగించండి. ఇప్పుడు ఈ అమ్మఒడి తీసుకొని మీరు ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కువ ఫీజులు కదా. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మీకు ఈ అమ్మఒడి సరిపోతుంది. కొంచెం గవర్నమెంట్ స్కూలా? వెరీ గుడ్. వెరీ గుడ్. బాగా చదువుతున్నారు పిల్లలు. బాగా చదివించు, ఎంకరేజ్ చేయి. మళ్ళా కష్టపడకూడదు కదా. ఇప్పుడు అమ్మఒడి ఈ డబ్బు ఆ డబ్బు గవర్నమెంట్ ఇచ్చే రేషన్ ఇవన్నీ తినేసి ఆడవాళ్ళు పని చేయడం లేదు, కూర్చొని తింటున్నారు అంతే. ఎందుకంటే మాకు పని ఎందుకులే, ఆడ వచ్చేస్తూ ఉంది కదా. ఇంకా హాస్పిటల్కి పోతే అక్కడ కూడా ఏదేదో అదేమి స్కీమ్ ఉంది, ఏదో ఉంది హాస్పిటల్కి. ఆరోగ్యశ్రీ. ఏమది? వెరీ గుడ్. మీరే చెప్పాలని. ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా డబ్బులు ఎందుకు సంపాదించాలి? అయినా మీరు వచ్చి చేస్తున్నారే, ఎందుకని? ఏమ్మా దానికోసం ఉండం కదమ్మా మనము. మనకు శక్తి ఉండే అన్ని రోజులు కష్టపడుకోవాలి. బాబా ఎంత మాట చెప్పినావు తల్లి, నాకు ఇష్టమైన మాట చెప్పావు. ఇంకా నీ గురించి మాకు పిల్లలు ఇది చదువుకుంటే పిల్లలు ఎవరు లేరు కానీ నాకు పెన్షన్ వస్తుంది. ఫోన్లే మా ఇంటి లేడు. వెరీ గుడ్. ఈ పని చేసుకుంటున్నావు, పెన్షన్ తీసుకొని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు మనిషి యొక్క జీవిత కాలము తక్కువ, ఎప్పుడు ఏమని తెలియదు. కాబట్టి కష్టపడాలి, బాగా డబ్బు సంపాదించాలి, హ్యాపీగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతే కదా? ఓకేమా, వస్తాను. బీటెక్ చేసింది. అబ్బో, పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్. నిజంగా నువ్వు ఎంపవర్డ్ లేడీ మా. నువ్వు మా అమ్మాయి పెద్ద అమ్మాయి వచ్చి MSc BEd చేసింది. అబ్బో, అయినా ఎందుకు కష్టపడుతున్నావు? అయినా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు మొగుళ్ళు ఇంట్లోకి పోయినారు కదమ్మా, మాకు కావాలి కదా. అబ్బో గుడ్ పాయింట్. ఓకేమ్మా, అందరూ బాయ్ చెప్పండి. అందరూ లేడీస్ కష్టపడాలి, పని చేయాలి, హ్యాపీ. ఓకేమ్మా, బాయ్ 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 బాయ్. అందరూ చేసి చూపించండి. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్ బాయ్.